స్పష్టంగా రాజద్రోహానికి పాల్పడుతున్నాడు జగన్ రెడ్డి. రాష్ట్రాన్ని అస్థిరపరిచి పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా యువతకు ఉద్యోగాలు దొరకకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది స్పష్టంగా రాజద్రోహమే. ఇంగ్లీష్ అన్నాడని చెప్పి రఘురామకృష్ణరాజు గారిని కేసు పెట్టి రాజద్రోహం నేరం కింద అరెస్ట్ చేసి ఎలాంటి చిత్రహింసలు పాలు చేశాడో చూసాం మనం. ఆయన ప్రశ్నించింది తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టడం కాదు, తెలుగు మీడియం కంటిన్యూ చేయమని చెప్పి చెప్పడం. లేదా టీటీడీలో దుర్మార్గాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతా ఉన్నాయి, టీటీడీ ఆస్తులను కబ్జాలు చేస్తున్నారు చూడండి అని చెప్పి ప్రశ్నించడం. ఆ పాపానికి రాజద్రోహం కేసు పెట్టి స్టేషన్లోనే చంపించిన ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఇవాళ ఇన్ని దుర్మార్గాలకి, అక్రమాలకి, ఘోరాలకి పాల్పడతా ఉంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తా, మతాల మధ్య చిచ్చు రేపి విద్వేషాలు రగిలించి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చే ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డి మీద రాజద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు? జగన్మోహన్ రెడ్డి ఈ 2 సంవత్సరాల్లో పర్యటన చేసిన ఓదార్చిన కుటుంబాలు, జగన్మోహన్ రెడ్డి ఈ 2 సంవత్సరాలు చేసిన పర్యటనలు ఓదార్చిన వాళ్ళు ఎవరు? తెనాలిలో గంజాయి బ్యాచ్, సత్తెనపల్లి దగ్గర ఆకురౌడి, తోట చంద్రయ్య పేక కోసి చంపిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని, వీళ్ళని తప్ప ఎవరిని పలకరించాడు, ఎవరిని ఓదార్చాడు? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద రాజద్రోహం కేసు పెట్టి లోపల వేయాలని యావత్ రాష్ట్రం డిమాండ్ చేస్తూ ఉంది.